కొండాపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామానుజాచార్య సహిత శ్రీ పద్మావతి అలివేలుమంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ యొక్క తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరము నిర్వహించేటువంటి విధంగా సామూహిక యజ్ఞ కార్యక్రమము నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క తొలి ఏకాదశి అనేటువంటిది ఏమిటి అంటే, శ్రీ మహావిష్ణువు ఈ యొక్క ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా యోగ నిద్రలో ఉంటాడు స్వామివారు విష్ణువు. ఆ యొక్క యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి ఈ రోజు నుండి చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఏకాదశికి విశిష్టమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నది. అలాగే మన తెలుగు పండుగలన్నీ కూడా ఈ యొక్క ఏకాదశి నుండే ప్రారంభమవుతాయి. దానివల్లనే ఈ యొక్క తొలి ఏకాదశి అనేటువంటి పేరు కూడా రావడం జరిగింది దీనికి. ఈ యొక్క ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజించిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క వైకుంఠ ద్వారంలో ఉండేటువంటి ద్వారంలో దేవతలందరూ కూడా ఆహ్వానిస్తారట. ఈ తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజించిన వాళ్ళందరినీ కూడా వైకుంఠంలో దేవతలందరూ సాదరంగా వైకుంఠానికి ఆహ్వానిస్తారు. ఆ విధమైనటువంటి మహాపుణ్యకరమైనటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి నాడు ఈ యొక్క గ్రామంలో ఉండే ఈ వెంకటేశ్వర దేవాలయంలో మేమందరము కూడా గ్రామస్తులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ, అలాగే యాజమాన్యము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అభివృద్ధి కమిటీ అందరూ కూడా కలిసి ఈ యొక్క సామూహిక యజ్ఞ కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాలుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ విధంగానే ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ పద్మావతి అలివేలుమంగా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామి యొక్క కరుణను కూడా పొందుతున్నారు. ఈ విధమైనటువంటి ఏకాదశి నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము ఈ యొక్క గ్రామస్తుల యొక్క అనేక జన్మాల పుణ్యఫలమని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ.